కన్వర్షన్ ట్రాకింగ్ అండ్ అలానే యాప్ నెట్వర్క్ అన్నమాట. కన్వర్షన్ ట్రాకింగ్ ఈజ్ ఎ గుడ్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. యాప్ నెట్వర్క్ ఇక యాప్ ఉంటేనే చేస్తారు, లేదంటే లేదు. అండ్ అది జస్ట్ 5 మినిట్స్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది కూడా చిన్న కాన్సెప్టే బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. సో కన్వర్షన్ ట్రాకింగ్ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్షన్ అంటే ఏంటిదో తెలుసుకోవాలి కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్వర్షన్ అంటే కన్వర్షన్ ఈజ్ నథింగ్ బట్ profitable action performed by an user is called as conversion అన్నమాట. అంటే ఇప్పుడు మనం అందరం యాడ్స్ రన్ ఎట్లా చేయాలో నేర్చుకున్నారు కదా. యూ హ్యావ్ లెర్న్డ్ హౌ టు రన్ ద అడ్వర్టైజ్మెంట్స్. కానీ అసలు ఆ యాడ్ రన్ చేయడం వల్ల మీకు ప్రాఫిట్ అవుతుందా లేదా? అసలు యూజర్ మీ యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు ప్రాఫిట్ వచ్చే యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాడా లేదా? అనేది మనం తెలుసుకోవాలి కదండీ! ఏమంటారు గైస్? మనం ఉట్టిగా బ్లైండ్‌గా యాడ్స్ రన్ చేస్తున్నాం. మీకు యాడ్స్‌లో ఏం అర్థమవుతుంది? ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి? ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి? ఎంత సీపీసీ? ఎంత సీపీవీ? ఎంత అమౌంట్ కట్ అవుతుంది అనే క్లారిటీ ఉంది మీకు. కానీ యూజర్ అసలు నా యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత నా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఏదైనా పనికొచ్చే యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాడా లేదా? నాకు బెనిఫిట్ అయ్యే యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాడా లేదా అనేది నేను తెలుసుకోవాలనా వద్దా? ఏమంటారు గైస్? అంటే ఈ యాడ్ రన్ చేయడం వల్ల నాకు ప్రాఫిట్ అవుతుందా లేదా? అనే క్లారిటీ నాకు ఉండాలనా వద్దా అండి? ఏమంటారు? యెస్ యెస్. మ్యామ్. యూ నీడ్ టు హావ్ దట్ క్లారిటీ గదా. మీరు ఉట్టిగా డబ్బులు స్పెండ్ చేస్తే అయిపోదు. మీరంతా ఖర్చు పెట్టి యాడ్స్ రన్ చేసేటప్పుడు అసలు యూజర్ మీ యాడ్ పైన క్లిక్ చేసి వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఏదైనా మంచి ప్రాఫిటబుల్ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాడా లేదా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. రైట్? అందుకోసమే మనం కన్వర్షన్స్‌ని ట్రాక్ చేస్తామన్నమాట. సో కన్వర్షన్స్‌ని ట్రాక్ చేయాలి అంటే మీరు, నేను ట్రాక్ చేయలేము. మనం ఎవరి చేత కన్వర్షన్స్‌ని ట్రాక్ చేపియబోతున్నాము? గూగుల్ యాడ్స్ చేత మనం కన్వర్షన్స్‌ని ట్రాక్ చేపియబోతున్నాం అన్నమాట. సో ఇంతకీ కన్వర్షన్ అంటే ఏంటిదండి? ప్రాఫిటబుల్ యాక్షన్ పెర్ఫార్మ్డ్ బై అన్ యూజర్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ అవర్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ కాల్డ్ యాస్ కన్వర్షన్. అంతేనా గైస్ ఎవ్రీబడీ? అంతే కదా! సో ఇప్పుడు ఓడీఎంపీ వెబ్‌సైట్ అనుకోండి. ఓకే. లెట్స్ అస్యూమ్ ఇది ఓడీఎంపీ యాడ్ అనుకోండి. ఓడీఎంపీ యాడ్ పైన క్లిక్ చేయంగానే యూజర్ ఎక్కడికి వెళ్తాడండి? వేర్ విల్ హి గెట్ రీడైరెక్టెడ్ టు గైస్? హి విల్ వెబ్‌సైట్. గెట్ రీడైరెక్టెడ్ టు వెబ్‌సైట్. మరి మన యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఏ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తదండి? యాస్ ఎన్ కాంటాక్ట్ అడ్వర్టైజర్ ఆర్ ఎల్స్ కాంటాక్ట్. కాంటాక్ట్ ఫార్మ్ ఫిల్ చేస్తే. యామ్ ఐ రైట్ గైస్? యెస్ ఆర్ నో? అంతే గదా! యూజర్ మన యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత, ఇప్పుడు ఓడీఎంటీ యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత, అతను నా వెబ్‌సైట్‌కి వెళ్లి, ఏ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తే నేను దాన్ని కన్వర్షన్ లాగా కన్సిడర్ చేస్తానిక్కడ? ఫార్మ్‌ని ఫిల్ అప్ చేస్తే నేను కన్వర్షన్ అని చెప్పొచ్చు. అవునా కాదా? సో, యెస్ ఈ మ్యామ్. ఫార్మ్ ఫిల్ అప్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ ఉందా లేదా అండి చెప్పండి? యెస్ అతను మ్యామ్. జాయిన్ అవుతాడా లేదా మనకు తెలవదు. కానీ మనకొక లీడ్ అయితే వచ్చింది గదా! అవునా? సో, ఈ ఫార్మ్ ఫిల్లింగ్‌ని మీరు ఏదో ఉత్తుత్తి యాక్షన్ అంటారా? లేదంటే ప్రాఫిటబుల్ యాక్షన్ అంటారా? విచ్ టైప్ ఆఫ్ ప్రాఫిటబుల్. యాక్షన్ ఈస్ దిస్? ప్రాఫిటబుల్ ప్రాఫిటబుల్ యాక్షన్. యాక్షన్. సో, ఇట్లాంటి ప్రాఫిటబుల్ యాక్షన్స్‌ని ఏమని పిలుస్తారంట? వాట్ ఆర్ దే కాల్డ్ కన్వర్షన్. యాస్? కన్వర్షన్. కన్వర్షన్స్ అంటారన్నమాట. సో, కన్వర్షన్ మీనింగ్ అయితే ప్రాఫిటబుల్ యాక్షన్ అండి. కానీ కన్వర్షన్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ ఉండకపోవచ్చు. సో, బేస్డ్ ఆన్ ద వెబ్‌సైట్ కన్వర్షన్ అనేది మారుతా ఉంటుంది. ఇప్పుడు కామర్స్ వెబ్‌సైట్ ఉందనుకోండి. వాళ్ళు దేన్ని కన్వర్షన్ లాగా కన్సిడర్ చేస్తారు? సమ్ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేస్తే, లేదంటే యాడ్ టు కార్ట్ చేస్తే. అవునా? యెస్ ఆర్ నో? యెస్ మ్యామ్. యామ్ ఐ రైట్ యెస్. గైస్? ఇలా కన్వర్షన్స్‌ని కన్సిడర్ చేస్తారు. అదే ఒక బ్లాగింగ్ వెబ్‌సైట్ ఉందనుకోండి. ఇక్కడ వీళ్ళు ఏదైనా పోస్ట్‌ని వ్యూ చేస్తే, ఒక పేజ్‌ని వ్యూ చేస్తే కన్వర్షన్ అని కన్సిడర్ చేస్తారు. సో, కన్వర్షన్ మీనింగ్ అయితే యెస్ ప్రాఫిటబుల్ యాక్షన్. కానీ కన్వర్షన్ అనేది ప్రతి వెబ్‌సైట్‌కి సేమ్ ఉంటుందా అండి? మీ వెబ్‌సైట్‌కి, నా వెబ్‌సైట్‌కి, అందరి నో మ్యామ్. వెబ్‌సైట్స్‌కి విల్ నో. ఇట్ బి సేమ్? నో. ఇట్ నో. చేంజెస్ ఫ్రమ్ వెబ్‌సైట్ టు వెబ్‌సైట్ అన్నమాట. ఓకే. సో, మీరు ఏ కన్వర్షన్ అయితే ట్రాక్ చేయాలనుకుంటున్నారో,
ఆ కన్వర్షన్ ని సెటప్ చేసి గూగుల్ కి యాక్సెస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనము రన్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ కి గూగుల్ కన్వర్షన్స్ ని ట్రాక్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకు గూగుల్ క్లారిటీ ఇస్తుంది, మీరు ఈ యాడ్ రన్ చేయడం వల్ల మీకు ఇన్ని కన్వర్షన్స్ వచ్చినాయి అన్నట్టు మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఏమంటారు, మనం కన్వర్జన్ ట్రాక్ చేస్తే మంచిదా, ట్రాక్ చేయకపోతే మంచిదా? వాట్ ఈస్ ద బెస్ట్ చేస్తేనే థింగ్? మంచిది. చేస్తేనే ట్రాకింగ్ మంచిది కదండి. సో ఇక్కడ కన్వర్షన్ ట్రాకింగ్ చేయాలి అంటే సింపుల్ గా ఏం లేదు, టూ స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి సెటప్ ద కన్వర్జన్, అంటే మీ ప్రకారంగా కన్వర్జన్ అంటే ఏంటిదో గూగుల్ కి చెప్పండి. చెప్పి గూగుల్ కి యాక్సెస్ ఇవ్వండి. అసలు మీ వెబ్సైట్ లో జరిగే కన్వర్షన్స్ ని ట్రాక్ చేసే పర్మిషన్ మీరు గూగుల్ కి ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత మీరు అడ్వర్టైజ్మెంట్ ని రన్ చేసినారు అనుకోండి, ఆ కన్వర్షన్ ని సెలెక్ట్ చేసి, అప్పుడు గూగుల్ మీకు ఉట్టిగా ఇంప్రెషన్స్, క్లిక్స్, అమౌంట్ ఇది ఒక్కటే కాకుండా ఎన్ని కన్వర్షన్స్ వచ్చినాయి అనేది కూడా మీకు చూపిస్తుంది. సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే చెప్పండి మీరే, వి నీడ్ టు సెటప్ ది సెటప్ ది కన్వర్షన్. కన్వర్షన్. సో ఇప్పుడు మీరు మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ లోకి వెళ్ళండి. ఓకేనా? అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్లీ పైన క్రియేట్ బటన్ దగ్గరే కన్వర్షన్ యాక్షన్ అని ఉంటుంది. ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. లేదంటే గోల్స్ లో సమ్మరీ ఉంటుంది కదా, సమ్మరీ పైన క్లిక్ చేసిన మీరు అక్కడికే వెళ్తారండి. ఇట్లయినా అట్లయినా మీరు వచ్చేది ఇక్కడే అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఒక కన్వర్షన్ సెటప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఏ బటన్ పైన క్లిక్ చేయాలి చెప్పండి? క్రియేట్ కన్వర్షన్. క్రియేట్ ఏ కన్వర్షన్. క్రియేట్ కన్వర్షన్ యాక్షన్. గుడ్. ఇంకా క్రియేట్ కన్వర్షన్ యాక్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఎందులో జరిగే ప్రాఫిటబుల్ యాక్షన్స్ ని ట్రాక్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. మీ వెబ్సైట్ లో జరిగేవా, మీ యాప్ లో జరిగేవా, లేదంటే వెబ్సైట్ మనము వెబ్సైట్. అండ్ ఆల్సో మనము కాల్ యాడ్స్ రన్ చేస్తాం. గుర్తుంది కదా గైస్, సింపుల్ గా ఫోన్ నంబర్ పెడతాం చూడండి. అవునా? ఎస్ మన మేడం. సర్చ్ యాడ్ కి ఆ దానికి వచ్చి ఐ మీన్ ఆ ఫోన్ కాల్స్ కన్వర్షన్సా, లేదంటే మీ వెబ్సైట్ లోపలనే ఫోన్ నంబర్ పెడితే దానికి ఎంతమంది కాల్ చేస్తున్నారో, అది ఆ ఫోన్ ఐకాన్ కి ఎంతమంది క్లిక్ చేసి కాల్ చేస్తున్నారు, లైక్ వాట్ కన్వర్షన్స్ యూ వాంట్ టు ట్రాక్ అనేది దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. ఇది సిఆర్ఎం అంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాడతారు కదా. సిఆర్ఎం టూల్స్ అంటే ఐడియా ఉందా మీకు? లైక్ No. అందులో మొత్తం CRM perks. ఇన్ఫర్మేషన్. Yeah, సిఆర్ఎం ma'am. పర్క్స్ Plugin. జస్ట్ ప్లగ్ ఇన్ గైస్. Yes, బట్ ma'am. సిఆర్ఎం టూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి లార్జ్ స్కేల్ లో పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు వాడతారండి. జోహో ఇవన్నీ మీరు వినే ఉంటారు కదా. ఇవి ఏంటివి అంటే అన్ని ఒకటే చోట. లైక్ మీకు వాట్సాప్ లో ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, మీకు డైలీ ఎన్ని కాల్స్ వస్తున్నాయి, మీరు ఎంత మందికి చేస్తున్నారు, ఒక లీడ్ కాంటాక్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం లీడ్ స్టేటస్ మొత్తం అందులోనే ఉంటుంది అనమాట. మీరు ఇంకా వేరే ఏమి వాడాల్సిన అవసరం లేదు. సో ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఇట్లాంటి సిఆర్ఎం టూల్స్ ని వాడతారనమాట, ప్రాపర్ గా సెటప్ కోసం. ఓకే. సో అట్లాంటి టూల్స్ లో జరిగే కన్వర్జన్స్ ని మీరు ట్రాక్ చేయాలనుకుంటున్నారా? వాట్ ఎగ్జాక్ట్లీ అని దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. సో మనం ఏం ట్రాక్ చేయడానికి వచ్చినామండి? మనము ఎక్కడ జరిగే కన్వర్జన్స్ ని ట్రాక్ చేయాలనుకుంటున్నాం మనము? వెబ్సైట్ కదా. సో ఇది అన్చెక్ చేయండి, జస్ట్ వెబ్సైట్ అని చూస్ చేసుకోండి. ఓకే. వెబ్సైట్ అని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి? మీ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలన్నమాట. ఏ వెబ్సైట్ లో జరిగే కన్వర్షన్స్ అయితే మీరు ట్రాక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేసి మీరు స్కాన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు గూగుల్ ట్యాగ్ ని ఆల్రెడీ మీ వెబ్సైట్ లోపల పేస్ట్ చేశారు, ఇదే గూగుల్ యాడ్స్ అకౌంట్ ని వాడుతున్నారు మీరు, అండ్ ఈ గూగుల్ ట్యాగ్ ని ఆల్రెడీ వెబ్సైట్ లోపల పేస్ట్ చేశారు అంటే, మళ్ళీ ఇంకోసారి నేను ఆ సేమ్ గూగుల్ ట్యాగ్ ని వెబ్సైట్ లోపల పేస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అండి? కన్వర్షన్స్ ని ట్రాక్ చేయడానికి డూ ఐ నీడ్ టు No, పేస్ట్ ma'am. అగైన్? No, ma'am, not required. సో మీరు ఆల్రెడీ నేను రీమార్కెటింగ్ చేసేటప్పుడు సేమ్ అకౌంట్ కి సంబంధించిన ట్యాగ్ ని వెబ్సైట్ లోపల పేస్ట్ చేస్తే, మళ్ళీ కన్వర్జన్స్ ట్రాకింగ్ పర్ఫామ్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ కోడ్ ని పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్. ఇట్ ఈస్ సేమ్ కోడ్ అన్నమాట. డబుల్ టైమ్స్ పేస్ట్ చేసినట్టు అవుతుంది. సో మీరు ఒకటేసారి పేస్ట్ చేస్తే సరిపోతుంది. అదే మీరు నిన్న రీమార్కెటింగ్ చేసేటప్పుడు లేదంటే ప్రీవియస్లీ అసలు కోడే వెబ్సైట్ లోపల పెట్టలేదు అనుకోండి, మరి ఇప్పుడు పెట్టాలా వద్దా మనము? డూ వి నీడ్ టు పేస్ట్ ద కోడ్ Yes, నౌ ma'am. ఎవ్రీవన్? ఎస్. అప్పుడు మీకు ఇక్కడ ఇన్‌స్టాల్డ్ ఆన్ సైట్ అని కనిపించకుండా
నాట్ దేర్ ఆన్ సైట్ అని వస్తుంది, గూగుల్ ట్యాగ్ కనిపిస్తుంది, కాపీ చేసుకొని హెడ్ సెక్షన్ లో పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం నిన్ననే కదండి పేస్ట్ చేసినాం. ఎస్ ఆర్ నో ఎవ్రీబడి, డిడ్ వి పేస్ట్ Yes, ఎస్టర్డే ma'am. ఇట్ సెల్ఫ్? Yeah, ma'am. Yes, ma'am. కానీ ఇది ముందే చేయాలి కదా మ్యామ్, కన్వర్షన్స్ ముందే చేయాలి కదా, యాడ్స్ రన్ చేయకముందే. యాడ్స్ రన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు సెటప్ కదా. ఓకే, యా, యాడ్స్ రన్ ఇనిషియల్ చేసేటప్పుడు స్టెప్స్. ఇనిషియల్ గా మీరు చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైతే కన్వర్జన్స్ ని ట్రాక్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఇదంతా సెటప్ చేసుకోవాలన్నమాట. ట్యాగ్ తీసుకుని వెబ్సైట్ లోపల పెట్టేసుకోవాలి అంతే. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఈ ట్యాగ్ ఆల్రెడీ వెబ్సైట్ లోపల ఉంది కాబట్టి మనం డబల్ పని ఏం చేయాల్సిన పని లేదు. సో సింప్లీ సెలెక్ట్ చేసుకుని డన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇంక మీరు సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, నౌ చూస్ కేటగిరీ టు క్రియేట్ కన్వర్జన్ యాక్షన్స్. సో మీ ప్రకారంగా కన్వర్జన్ అంటే ఏంటిదో సెలెక్ట్ చేసుకోమంటున్నారు. లైక్ ఒకరు ప్రోడక్ట్ పర్చేస్ చేస్తేనా, సైన్ అప్ చేస్తేనా, లేదంటే ఒకరు ఫామ్ ఫిల్అప్ చేస్తే కన్వర్జనా, యాడ్ టు కార్ట్ చేస్తే కన్వర్జనా, లేదంటే ఉట్టిగా ఏదైనా పేజ్ ని వ్యూ చేస్తే కన్వర్జనా, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కన్వర్జన్ అకార్డింగ్ టు యూ అనేది దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అస్ అన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర ఈ వెబ్సైట్ ఉందండి, నేను దేన్ని కన్వర్జన్ లాగా కన్సిడర్ చేస్తాను గైస్? వాట్ విల్ ఐ కన్సిడర్ యాజ్ కన్వర్జన్ చెప్పండి, కాంటాక్ట్ ఓడిఎంటి కోసం కాంటాక్ట్. చేస్తే? కాంటాక్ట్ చదవండి ఇక్కడ. కాంటాక్ట్ అంటే when కాంటాక్ట్ someone contacts you by ఫోన్ phone, ఫోన్ SMS, ఎస్ఎంఎస్ email or ఈమెయిల్ chat. కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే కన్వర్జన్ అన్నప్పుడు ఏది ప్రాపర్ గా కరెక్ట్, ఏది ప్రాపర్ గా సెట్ అవుతుందండి? సబ్మిట్ లీడ్ ఫామ్ సబ్మిట్ లీడ్ ఫామ్ కదా. వెన్ సమ్వన్ ఎక్స్ప్రెసెస్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ బిజినెస్ బై బై డూయింగ్ వాట్ గైస్? బై ఫిల్లింగ్ అవుట్ ఎ ఫామ్. సో ఇప్పుడు ఒకరు కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే నేను దాన్ని కన్వర్జన్ లాగా కన్సిడర్ చేయాలనుకుంటున్నా. కాబట్టి నేను ఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే, విచ్ ఆప్షన్ డు ఐ నీడ్ టు సబ్మిట్ లీడ్ సెలెక్ట్ ఫామ్ ఫ్రమ్ హియర్? సబ్మిట్ ఫామ్. సబ్మిట్ లీడ్ ఫామ్ కదా. ఆ తర్వాత మీరు మీ ప్రకారంగా ఏదైతే కన్వర్షన్ అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కన్వర్షన్ పైన క్లిక్ చేసి, ఇక్కడ మీకు మీ గూగుల్ ట్యాగ్ కనిపిస్తుందా అండి? కెన్ యూ ఆల్ సీ ద గూగుల్ ట్యాగ్ ఓవర్ హియర్? ఎవ్రీ వన్ కనిపిస్తుంది కదా, ఇదే గూగుల్ ట్యాగ్ అన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కన్వర్షన్ క్రియేట్ చేయడానికి 2 వేస్ ఉంటాయి అన్నమాట. ఒకటి మాన్యువల్ మెథడ్, ఇంకోటి వచ్చేసి ఆటోమేటిక్ మెథడ్. ఇది జస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చిందనమాట, ఒక 8-9 మంత్స్ అయింది. దిస్ ఇస్ వెరీ ఈజీ అండి, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అయిపోతుంది. నేను తర్వాత మీకు మాన్యువల్ మెథడ్, పురాణ జమానా మెథడ్ కూడా చూపిస్తానులేండి. సో ఇప్పుడు మనము ఏ మెథడ్ చూస్ చేసుకుంటున్నాము? ఆటోమేటికల్లీ ఆటోమేటికల్లీ వితౌట్ వితౌట్ కోడ్. ఎనీ కోడ్. ఓకే, ఎనీ వన్ మెథడ్ యూ కెన్ చూస్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే, ఏ పేజ్ ని కస్టమర్ విజిట్ చేస్తే మీరు కన్వర్షన్ లాగా కన్సిడర్ చేస్తారో ఆ పేజ్ యూఆర్ఎల్ ని ఇక్కడ యాడ్ చేయమంటున్నారు. ఓకే, ఇట్స్ అ సబ్మిట్ లీడ్ ఫామ్ కన్వర్షన్ వెన్ సమ్వన్ విజిట్స్ ఎనీ పేజ్ ఆఫ్ యువర్ వెబ్సైట్. సో ఏ పేజ్ ని, ఏ పోస్ట్ ని, అసలు ఏ పేజ్ ని విజిట్ చేస్తే మీరు కన్వర్షన్ లాగా కన్సిడర్ చేయాలనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు. విచ్ పేజ్ ని విజిట్ కాంటాక్ట్. చేస్తే అండి? ఏ కాంటాక్ట్ పేజ్ ని? పేజ్. కాంటాక్ట్ పేజ్. అవునా, అదేనా మీరు చెప్పేది? దట్ ఈస్ ఓన్లీ వెరీ బిగ్ మిస్టేక్ అన్నమాట. సి గైస్, ఇక్కడ లాజిక్ అప్లై చేయాలి మనం, బాగా వినండి ఇది. కాంటాక్ట్ పేజ్ ని ఎవరైనా విజిట్ చేయొచ్చు. వెబ్సైట్ కి 100 మంది వస్తే 100 మంది కాంటాక్ట్ పేజ్ లోకి వెళ్ళి టైం పాస్ చేయొచ్చు. కాంటాక్ట్ పేజ్ ని విజిట్ చేస్తే మీరు ప్రాఫిటబుల్ యాక్షన్ అంటారా? కాంటాక్ట్ ఫామ్ ని ఫిల్ చేస్తే మీరు ప్రాఫిటబుల్ యాక్షన్ అంటారా? పేజ్ రెండిట్లో విజిట్ ఏంటి చేస్తే ఫిల్ మేడం, కన్వర్జన్? పేజ్ విజిట్ చేస్తే. ఫిల్ చేస్తే. చేస్తే ఫిల్ కన్వర్జన్ చేస్తే అవుతుంది. మేడం. ఫామ్ ఫిల్ ఫిల్ చేస్తే. చేస్తేనే కన్వర్జన్ అవుతుంది కదా. పేజ్ విజిట్ చేస్తే ఏమొస్తుంది గైస్? దట్ ఈస్ నాట్ కన్వర్జన్. కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే కన్వర్జన్, అవునా? సో ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే మనం కన్వర్జన్ లాగా కన్సిడర్ చేస్తున్నాం, అవునా? కాబట్టి మీరు డైరెక్ట్లీ కాంటాక్టర్స్ పేజ్ లింక్ తీసుకొని ఇక్కడ పెట్టినారనుకోండి, ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్. జస్ట్ బికాస్ సమ్వన్ ఇస్ విజిటింగ్ కాంటాక్ట్ పేజ్ మీకు కన్వర్జన్ వచ్చినట్టా అండి? డిడ్ యూ గెట్ కన్వర్జన్ జస్ట్ బికాస్ ర్యాండమ్ గా No. కాంటాక్ట్? నో, దానివల్ల ఏమొస్తుంది? ఏం రాదు. అదే ఎవరైతే కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తారో, నాకు ఒక 5 పీపుల్ కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే ఒక 5 కన్వర్జన్స్ వచ్చినాయని హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇప్పుడు రైట్ నౌ ఫామ్ ఫిల్అప్ చేయక ముందు మనం ఏ పేజ్ లో ఉన్నాం చెప్పండి? వీఆర్ ఇన్ విచ్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్? కాంటాక్ట్ Contact. పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ కదా.
ఈసారి నేను ఫామ్ ఫిల్అప్ చేస్తున్నా, సరేనా? ఐఎమ్ ఫిల్లింగ్ ద ఫామ్ రైట్ నౌ, రైట్ గైస్? ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా, ఐఎమ్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ బటన్. ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చెయ్యంగానే మనం ఏ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయినామండి? థ్యాంక్ యూ పేజ్. థ్యాంక్ యూ పేజ్ కి రీడైరెక్ట్ అయినాం కదా. అంటే ఎవరైతే ఫామ్ ని ఫిల్అప్ చేస్తున్నారో, ఎవరైతే మనకి కన్వర్జన్ ని పర్ఫామ్ చేస్తున్నారో, ఎవరైతే ఒక ప్రాఫిటబుల్ యాక్షన్ ని పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే థ్యాంక్ యూ పేజ్ కి వెళ్ళగలుగుతారు. ఎవరైతే కన్వర్షన్ ని పర్ఫామ్ చేయట్లేదో కెన్ దే విజిట్ థ్యాంక్ యూ పేజ్ గైస్? ఈస్ దట్ పాసిబుల్? చెప్పండి. థ్యాంక్ యూ పేజ్ మెనూలో కూడా లేదు, మీరు విజిట్ చేయొచ్చు అని చెప్పొద్దు. ఏమంటారు? థ్యాంక్ యూ పేజ్ ఉందా అండి మెనూలో? No, నో కదా. సో థ్యాంక్ యూ పేజ్ ని మెనూలో పెట్టొద్దు, మళ్ళీ ఈ కాన్సెప్ట్ మొత్తం పోతుంది. సో థ్యాంక్ యూ పేజ్ ని మెనూలో యాడ్ చేయకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మన ఫామ్ ని ఫిల్అప్ చేయంగానే థ్యాంక్ యూ పేజ్ కి రీడైరెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు కస్టమర్ ఏ పేజ్ కి వెళ్తే మనకి కన్వర్షన్ వచ్చినట్టు చెప్పండి, అకార్డింగ్ టు దిస్ లాజిక్? థ్యాంక్ యూ పేజ్ ని విజిట్ చేస్తే మనకి కన్వర్షన్ వచ్చినట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ పేజ్ లింక్ ఇవ్వాలి? కాంటాక్ట్ పేజ్ లింక్ ఇవ్వాలా? థ్యాంక్ యూ పేజ్ లింక్ ఇవ్వాలా? విచ్ పేజ్ లింక్ డు ఐ నీడ్ టు గివ్? థ్యాంక్ యూ పేజ్ లింక్ ని ఇవ్వాలన్నమాట. ఓకే. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంటే ఫామ్ ని ఎట్లా రీడైరెక్ట్ చేస్తున్నారు అసలు అని. సో మీ అందరికి ఫామ్ క్రియేట్ చేయడం వచ్చు కదా గైస్? డు యూ గైస్ నో హౌ టు క్రియేట్ ఫామ్? ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఫామ్ లోకి వెళ్ళండి. ఏదైనా ఒక ప్లగిన్, ఎనీ ప్లగిన్ లో మీకు ఈ ఆప్షన్ ఉంటుంది, కాంటాక్ట్ ఫామ్ రిలేటెడ్, వెతికితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు జనరల్ గా డబ్ల్యూపీ ఫామ్స్ వాడినట్టు ఉన్నాం అనుకుంటాను కదా. సో ఇక్కడ చూడండి, ఫీల్డ్స్ లో సెట్టింగ్స్ ఉందా? సెట్టింగ్స్ లో మీకు ఇక్కడ కన్ఫర్మేషన్స్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అస్ అని ఇట్లా ర్యాండమ్ మెసేజ్ కనిపిస్తుంది. అది కాకుండా మీరు డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి ఏమని సెలెక్ట్ చేసుకోవాలండి? వాట్ డూ యూ నీడ్ టు సెలెక్ట్ గైస్? గో టు Go to యూఆర్ఎల్. URL direct. గో టు యూఆర్ఎల్ దగ్గర మీరు ఒక థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేసుకొని ఆ థ్యాంక్ యూ పేజ్ లింక్ ఇవ్వచ్చా అండి అక్కడ? కెన్ యూ గివ్ లైక్ దట్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? ఇవ్వచ్చు కదా. పేజెస్ లోకి వెళ్ళి ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. ఇక త్రూ అవుట్ వరల్డ్ వైడ్ థ్యాంక్ యూ పేజ్ అంటారు. సో థ్యాంక్ యూ అని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు ఓడిఎంటి వెబ్సైట్ లో ఉంది కదా, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ సమ్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్ అని. అట్లానే మనం కూడా ఏదో ఒకటి యాడ్ చేద్దాం. దెన్ క్లిక్ ఆన్ పబ్లిష్ బటన్. ఇప్పుడు ఈ పేజ్ లింక్ ని కాపీ చేసి నేను ఎక్కడ యాడ్ చేయాలి? ఐ షుడ్ యాడ్ ఓవర్ హియర్, అంతే కదా. సో ఇప్పుడు ఎవరైతే మన వెబ్సైట్ కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేస్తారో వాళ్ళు అదే కాంటాక్ట్ పేజ్ లో అక్కడే ఉండిపోతారా, లేదంటే థ్యాంక్ యూ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారా? వాట్ విల్ హ్యాపెన్ అండి? ఏమవుతుంది గైస్? Thank you page. థ్యాంక్ యూ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఓడిఎంటి లో ఫామ్ ఫిల్అప్ చేయగానే థ్యాంక్ యూ పేజ్ కి ఎలా రీడైరెక్ట్ అవుతున్నారు అనేది. డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ పార్ట్? ఆల్ ఆఫ్ యూ? ఎస్, ఎవ్రీబడి. అంతే. సో ఇక్కడ ఏ పేజ్ ని విజిట్ చేస్తే మీరు కన్వర్షన్ అనుకుంటున్నారు ఆ పేజ్ లింక్ ఇక్కడ ఇచ్చేసి మీరు ఇంకా కొంచెం కిందికి క్లిక్ చేయండి, కన్వర్షన్ సెట్టింగ్స్ అని. ఇక్కడ మీకు కన్వర్జన్ నేమ్ అడుగుతారు, మీరు ఈ కన్వర్జన్ కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు పెట్టేసేయండి. దెన్ వాల్యూ ఆఫ్ ఈచ్ కన్వర్జన్ గూగుల్ అడుగుతుంది అన్నమాట. ఓకే. నా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈచ్ కన్వర్జన్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. దీనికి ఏదైనా ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి గైస్. ఒక సినారియో తీసుకుందాం. లెట్స్ సే ఒక 10 మంది మన ఓడిఎంటి యాడ్ పైన క్లిక్ చేసినారు అనుకుందాం. 10 పీపుల్ క్లిక్డ్ ఆన్ ది అడ్వర్టైజ్మెంట్ అండి. 10 పీపుల్ లో 5 పీపుల్ ఫిల్డ్ ద కాంటాక్ట్ ఫామ్, సరేనా? అండ్ ఆ 5 పీపుల్ లో 1 పర్సన్ జాయిన్ ద కోర్స్. అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని కన్వర్షన్స్ వచ్చినట్టు? హౌ మెనీ కన్వర్షన్స్ డిడ్ వి గెట్? 5 కన్వర్షన్స్ వచ్చినట్టు కదా. ఎంత మంది జాయిన్ అవుతారు అనేది ఎవరు చెప్పలేదు. జాయిన్ అయ్యేంత వరకు ఎవరికి తెలుస్తుంది? నో వన్ నోస్ దట్. సో 5 పీపుల్ ఫిల్ ద ఫామ్. ఫామ్ ఫిల్అప్ చేస్తే కన్వర్షన్ అనుకుంటున్నాం కాబట్టి యాజ్ యూ గైస్ సెడ్ ఎన్ని కన్వర్షన్స్ వచ్చినాయండి మనకి? 5 కన్వర్షన్స్ వచ్చినాయి. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే మన కోర్స్ ఫీజు వచ్చేసి 5,000 రూపీస్ అనుకుందాం. ఓకే. ఎందుకంటే నాకు లెక్కలు రావు కాబట్టి కొంచెం చిన్న నెంబర్ తీసుకుంటే ఈజీ అవుతుంది.
సో లెట్స్ సే మన కోర్స్ ఫీజ్ 5,000 రూపీస్ అండి. ఎంతమంది కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేశారు? 5 పీపుల్. 1, 2, 3 అండ్ దెన్ 4 అండ్ ఆల్సో 5 కదా. ఇప్పుడు ఈ 5 పీపుల్ మనకి ఫీజ్ పే చేస్తారా, లేదంటే ఎవరైతే ఒక్కరు జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఫీజ్ పే చేస్తారా? హూ విల్ పే అస్ ఫీజ్ అండి? ఎవరైతే 1 జాయిన్ అవుతారో పర్సన్ వాళ్ళు. ఎవరైతే నిజంగా జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఫీజ్ పే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఏమడుగుతుంది? ఎంతమంది జాయిన్ అయ్యారో, ఎంతమంది మీ సర్వీస్ తీసుకున్నారో, వాళ్ళు ఎంత డబ్బులు పే చేశారో, మీ ఫీజు ఎంత అని అడుగుతుందా? లేదంటే ఒక్కరు మీకు ప్రాఫిటబుల్ యాక్షన్ పర్ఫామ్ చేయడం వల్ల మీకు ఎంత వాల్యూ వచ్చింది, ఒక్క కన్వర్జన్ వర్త్ ఏంటిది అని అడుగుతుందా? వాట్ ఈస్ గూగుల్ ఆస్కింగ్ అస్ ఓవర్ హియర్ అండి? ఏమడుగుతుంది గూగుల్ ఇక్కడ నాకు? ఒక కన్వర్షన్ కన్వర్షన్ వర్త్ అడుగుతుంది కదా. ఇప్పుడు ఇతను ఫామ్ ఫిల్అప్ చేయడం వల్ల మీకు ఎంత వాల్యూ వచ్చింది, ఇతను ఫామ్ ఫిల్అప్ చేయడం వల్ల మీకు ఎంత వాల్యూ వచ్చింది. దిస్ ఈస్ వాట్ గూగుల్ ఈస్ ఆస్కింగ్ మీ. గూగుల్ జాయిన్ అవుతే వాళ్ళు ఎంత డబ్బులు పే చేస్తున్నారు అని అడగట్లేదు నాకు. ఒకరు కన్వర్జన్ ని పర్ఫామ్ చేయడం వల్ల మీకు ఎంత వాల్యూ వచ్చింది, దాని వర్త్ ఏంటిది అని అడుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేయొచ్చు? సింపుల్ గా ఈ 5,000 తీసుకొని వీళ్ళకి షేర్ చేస్తే, నౌ అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ కన్వర్షన్ ఓవర్ హియర్ గైస్? ఏమవుతుందండి? ఒక్కరు 1000. ఫామ్ ఫిల్అప్ 1000 చేస్తే 1000 అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమని ఎంటర్ చేయొచ్చు? వాట్ ఐ కెన్ ఎంటర్? 1000 1000. అని ఎంటర్ చేయొచ్చు కదా. మీకు ఏమీ తెలియకపోతే జస్ట్ మీరు అట్లా 1 అని కూడా వదిలేసేయొచ్చు వెన్ యు ఆర్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజెస్, రైట్? అదే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాడ్ రన్ చేశారని ఒక ఐడియా వస్తుంది. అరే ఇంతమంది క్లిక్ చేస్తే ఇంతమంది కొంచెం జాయిన్ అవుతారు అన్నట్టు. బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ ఓవర్ హియర్ గైస్, రైట్? ఇప్పుడు ఈ కామర్స్ వాళ్ళు ఉంటారండి, మనకంటే ఎంతమంది జాయిన్ అయినా సేమ్ ఫీజు ఉంటుంది కాబట్టి సేమ్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్జన్ అని తీసుకుంటాము. మరి ప్రోడక్ట్స్ కి సేమ్ వాల్యూ ఉంటుందా? ఒక్కొక్క ప్రైస్ ఉంటది కదా ఒక్కొక్క ప్రోడక్ట్ కి. అప్పుడు వాళ్ళు ఏం తీసుకుంటారు అలాంటి సిచ్యువేషన్స్ లో? వాట్ విల్ దే చూస్ ఇన్ దీస్ టూ అండి? డిఫరెంట్ వాల్యూస్. డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అని. అంతే. ఇక చూడండి, ఫర్ లీడ్ ఫార్మ్, సైన్ అప్, అపాయింట్మెంట్స్ అండ్ ఆల్ సేమ్ వాల్యూ ఇస్ రికమెండెడ్. ఎస్, సర్వీస్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కౌంట్ అంట. ఇప్పుడు ఒక్కరు మన వెబ్సైట్ కి వచ్చి 100 సార్లు కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే అది 100 కన్వర్షన్స్ లాగా కౌంట్ అవ్వాలా, లేదంటే 1 కన్వర్షన్ లాగానే కౌంట్ అవ్వాలా? ఎలా అలాగనే కౌంట్ కౌంట్ అవ్వాలి. వన్ లాగానే కన్వర్షన్. కౌంట్ అవ్వాలి కదా. లేదు అది 100 కన్వర్షన్స్ లాగా కౌంట్ అవ్వాలి, గూగుల్ నన్ను మ్యానిపులేట్ చేయాలంటారా ఏంటి? నో కదా. గూగుల్ 100 కన్వర్షన్స్ అని వచ్చినాయంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా, అప్పుడు 100 కన్వర్షన్స్ అని. సో ఇక్కడ ఒకరు ఎన్నిసార్లు ఫామ్ ని ఫిల్అప్ చేసినా సరే, it should be counted as one conversion only, isn't it guys? Because Yes. వాళ్ళు 100 టైమ్స్ ఫామ్ ఫిల్అప్ చేసిన మాత్రాన 100 టైమ్స్ జాయిన్ అవుతారా ఏంటండి? కోర్స్ వెళ్తే జాయిన్ 100 టైమ్స్ అంటే ఎవరైనా జాయిన్ అవుతారట? 2 సార్లు కూడా జాయిన్ అవ్వరు ఎవరు. కాబట్టి ఇక్కడ మనము ఏమని సెలెక్ట్ చేసుకోవాలి? వాట్ వీ హ్యావ్ టు సెలెక్ట్? One. 1 అని సెలెక్ట్ చేసుకోవాలి. అదే ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ ఉందనుకోండి, ఎవరికైనా ఈ కామర్స్ వాళ్ళు ఏం చేస్తారండి? ఎవ్రీ ప్రోడక్ట్ ఎన్నిసార్లు కొనుక్కోవచ్చు కదా. నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని ఒకటేసారి కొనాలని మన రూల్ ఉందా? లేదు. ఐ కెన్ పర్చేస్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారండి? ఎవ్రీ అన్నట్టు చూస్ చేస్తారు. తర్వాత క్లిక్ త్రూ కన్వర్జన్ విండో, ఇది బై డిఫాల్ట్ ఇట్లనే ఉంచొచ్చు మీరు, బట్ జస్ట్ నేను దాని మీనింగ్ చెప్తాను చూడండి. నౌ గైస్, ఒకరు మన యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి రీడైరెక్ట్ అవుతున్నారండి? వేర్ ఆర్ దే గెట్టింగ్ రీడైరెక్టెడ్ టు? వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతున్నారు కదా. మరి వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడే కన్వర్జన్ ఇస్తారు అని గ్యారంటీ ఏమైనా ఉందా అండి? ఈస్ దేర్ ఎనీ సచ్ గ్యారంటీ? యాడ్ పైన క్లిక్ చేయగానే మనకు కన్వర్షన్ వచ్చేస్తుంది అని? నో No. కదా. వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు, లేదంటే లేదు, ఉట్టిగా టైం పాస్ చేసి కూడా వెళ్ళిపోతారు, రైట్? సో ఇక్కడ క్లిక్ త్రూ కన్వర్షన్ విండో అని ఉందన్నమాట. అంటే ఒకరు మన యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్పటికప్పుడే వాళ్ళు కన్వర్షన్ ని పర్ఫామ్ చేయకున్నా కొన్ని డేస్ తర్వాత వాళ్ళకి మనం గుర్తొచ్చామనుకోండి, ఓకేనా? కొన్ని డేస్ తర్వాత, అరే నేను ఆ రోజు ఆ వెబ్సైట్ లో ఏదో చూసినా కదా, నాకు ఇప్పుడు అది కావాలి అని వాళ్ళకి సడన్ గా గుర్తొచ్చింది. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్, ఈవెన్ ఇఫ్ దే విజిట్ ది వెబ్సైట్ డైరెక్ట్లీ,
అండ్ మనం అనుకున్న కన్వర్జన్ ని పర్ఫామ్ చేసినారు అనుకోండి, మనం అనుకున్న ప్రాఫిటబుల్ యాక్షన్ ని పర్ఫామ్ చేసినారు అనుకోండి, అది ఈ యాడ్ ద్వారా వచ్చిన కన్వర్జన్ లాగానే కౌంట్ అవుతుంది అనమాట. అలా ఎన్ని డేస్ లోపు కౌంట్ అవుతుంది? 1 ఇయర్ వరకైనా కౌంట్ అవుతుందా, లేదంటే 90 డేస్ 90 వరకా? days. 90. 90 డేస్ వరకు అన్నమాట. సో 90 డేస్ లోపు ఎవరైనా అప్పటికప్పుడు మన యాడ్ పైన క్లిక్ చేసి ప్రాఫిటబుల్ యాక్షన్ ని పర్ఫామ్ చేయకున్నా సరే, ఒక్కసారి యాడ్ పైన క్లిక్ చేయడం వల్ల ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళు మనం అనుకున్న ప్రాఫిటబుల్ యాక్షన్ ని పర్ఫామ్ చేసిన, అది ఈ యాడ్ ద్వారా వచ్చిన కన్వర్జన్ లాగానే కౌంట్ అవుతుందా, అవ్వదా? ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? ఎస్ అన్నమాట. కానీ మీరు ఇక్కడ 90 డేసే పెట్టుకోవాలని మన రూల్ ఉందా, లేదంటే మనం మార్చుకోవచ్చా గైస్? అంత ఎవరు గుర్తుపెట్టుకుంటారు? 45 డేస్, 30 డేస్ అని కూడా పెట్టుకోవచ్చా? ఏమంటారండి? కెన్ వి చేంజ్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? పెట్టుకోవచ్చు మేడం. You can ఎస్, change. Can వీ change. కెన్ చేంజ్ అన్నమాట. ఇది ఏంటిది? ఎంగేజ్డ్ వ్యూ కన్వర్షన్ విండో. ఇది వీడియోస్ కోసం గైస్. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు వీడియోస్. ఒకరు మన వీడియో యాడ్ ని ఒక 10 సెకండ్స్ ఆర్ మోర్ దాన్ 10 సెకండ్స్ వరకు చూసిన తర్వాత ఎన్ని డేస్ లోపు మీరు దాన్ని ఆ ప్రాఫిటబుల్ యాక్షన్ ని కన్వర్జన్ లాగా కన్సిడర్ చేయాలనుకుంటున్నారు అని దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. సో యూ జస్ట్ గివ్ ఇట్. ఇదేంటిది? వ్యూ త్రూ కన్వర్జన్ విండో. క్లిక్ త్రూ కన్వర్జన్ విండో, వ్యూ త్రూ కన్వర్జన్ విండో రెండు సేమ్, అంటే సేమ్ మీన్స్ సిమిలర్ కాన్సెప్ట్. క్లిక్ అంటే క్లిక్ చేసిన తర్వాత, వ్యూ అంటే చూసిన తర్వాత, అంతే కదా? ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? Yeah, ma'am. ఒకరు మన యాడ్ ని చూసిన తర్వాత ఎన్ని డేస్ లోపు మీరు దాన్ని కన్వర్జన్ లాగా కన్సిడర్ చేయాలనుకుంటున్నారు అని దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ దస్. సో యూ గైస్ కెన్ జస్ట్ గివ్ ఇట్ ఓవర్ హియర్ అన్నమాట. ఓకే, ఇట్లా మీరు ఏం చేయాలి? మీ ప్రకారంగా కన్వర్జన్ ఏంటిదో గూగుల్ కి చెప్పి, ఏ పేజ్ ని విజిట్ చేస్తే కన్వర్జన్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసి, ఆ తర్వాత మీరు ఈ వాల్యూస్, కౌంట్ ఇవన్నీ ఇచ్చేసేయాలన్నమాట. అంతే. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకేం చేయాల్సిన పని లేదు. సింప్లీ ఏ బటన్ పైన క్లిక్ చేయాలండి నేను ఇప్పుడు? డన్ Done. బటన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కన్వర్షన్ ని ట్రాక్ చేయమని మనం గూగుల్ కి చెప్తున్నామా లేదా? ఆర్ వి టెల్లింగ్ టు గూగుల్ ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? ఎస్ Yes, చెప్తున్నాం ma'am. కదండి. మరి గూగుల్ దగ్గర యాక్సెస్ ఉందా లేదా? డిడ్ వి గివ్ పర్మిషన్ టు Yes, గూగుల్? ma'am. మన వెబ్సైట్ లో Yes, ma'am. గూగుల్ ట్యాగ్ ఉంది కదా వెబ్సైట్ లోపల, రైట్? అదే పర్మిషన్ అన్నమాట. ఇక మీరు సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి, సరిపోతుంది. సో నౌ అవర్ ఫస్ట్ స్టెప్ ఇస్ డన్ కదండి. మన ప్రకారంగా కన్వర్జన్ ఏంటిది అనేది గూగుల్ కి చెప్పినాం, రైట్? ఇప్పుడు మనం క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే, గూగుల్ నిజంగా లైవ్ యాడ్ ని క్రియేట్ చేస్తే, గూగుల్ ఆ కన్వర్షన్ ని ట్రాక్ చేస్తుందా, చెయ్యదా? ఏమనుకుంటున్నారు? విల్ ఇట్ ట్రాక్ ఆర్ నాట్ గైస్? Yes, ఎవ్రీవన్ ma'am. Yes. చెప్పండి. ఎస్, ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఆ సబ్మిట్ లీడ్ ఫామ్ అనేది కనిపించేస్తుంది. సో గూగుల్ ఇస్ గోయింగ్ టు ట్రాక్ ఇట్ అన్నమాట. కనిపిస్తుందా? ఎవ్రీవన్ కెన్ యూ సీ దిస్? ఆల్ ఆఫ్ యూ జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. Got it, guys? Everybody, I hope it is clear కదా? All Yes, of ma'am. you. Yes, అంతే. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, మీరు క్యాంపెయిన్స్ ఇప్పుడు లైవ్ యాడ్స్ రన్ చేసినారు కదా, మీకు ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్లో కొంచెమైనా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కదండి. లైక్ ఎంత బడ్జెట్, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఇవన్నీ మీకు ఇక్కడ చూడగలుగుతున్నారు కదా లైవ్ యాడ్స్ లో. ఎస్ ఆర్ నో Yeah, ఎవ్రీబడి? ma'am. ప్రతి Ma'am. ఒక్కరు Overview. Yes, ma'am. Overview. ఆ ఇక్కడే కనిపిస్తుంది మీకు ఈ యాడ్ ద్వారా ఎన్ని కన్వర్జన్స్ వచ్చినాయి, కన్వర్జన్ రేట్ ఎంత, అంటే పర్సంటేజ్ ఎంత, కాస్ట్ పర్ కన్వర్జన్ ఎంత పట్టది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కన్వర్జన్, అదంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడే మీరు చూసుకోవచ్చు. సో మనం కన్వర్జన్స్ ని ట్రాక్ చేస్తూ యాడ్స్ ని రన్ చేస్తే మనకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుందా అండి? మనం పెట్టే డబ్బులకి మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా అనే క్లారిటీ వస్తుందా రాదా? ఏమంటారు గైస్? Yes, ma'am. ఎవ్రీవన్? Yes, ఎస్, ma'am. వి గెట్ ఇట్ కదా. అందుకోసమే మనం కన్వర్జన్స్ ని ట్రాక్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మీకు ఏ మెథడ్ చూపించాను? మాన్యువల్ మెథడ్ చూపించానా, ఆటోమేటిక్ మెథడ్ Automatic. చూపించానా? Manual. Automatic. ఆటోమేటిక్ చూపించా వితౌట్ ఎనీ కోడ్. ఓకే, ఇప్పుడు మాన్యువల్ మెథడ్ కూడా చూపిస్తాను చూడండి. లెట్ మీ షో యూ మాన్యువల్ మెథడ్ యాజ్ వెల్. సో గూగుల్ ట్యాగ్ అయితే పక్కా ఉండాలి గైస్ వెబ్సైట్ లోపల. ఏ మెథడ్ తీసుకున్నా గూగుల్ ట్యాగ్ ఇస్ మ్యాండేటరీ. గూగుల్ ట్యాగ్ లేకుండా యూ కాంట్ డూ ఎనీథింగ్.
బట్ ఈసారి నేను మాన్యువల్లీ విత్ కోడ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నా మాన్యువల్లీ విత్ కోడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ కన్వర్జన్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసేయాలి. ఇక్కడ మీకు ఈవెంట్ స్నిప్పెట్ అని కనిపిస్తుందా? యూజ్ సేమ్ వాల్యూ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, యూజ్ సేమ్ వాల్యూ అండ్ దెన్ క్లిక్ ఆన్ డన్ బటన్. ఓకే, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు డన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడిషనల్ గా ఏమని వస్తుంది? ఇందాక మనకి ఆటోమేటిక్లీ జస్ట్ థ్యాంక్ యూ పేజ్ యూఆర్ఎల్ ఇచ్చేసిన ఫినిష్ బటన్ కనిపించేసింది, అయిపోయింది. ఇక్కడ ఏంటిది అంటే డైరెక్ట్లీ ఫినిష్ బటన్ కనిపించకుండా ఇట్లా ఎక్స్ట్రాగా ఒక ఆప్షన్ యాడ్ అయింది. చూస్తున్నారా గైస్ మీరు అందరూ? ఆర్ యూ ఆల్ సీయింగ్ దిస్ ఎక్స్ట్రా ఆప్షన్? సో ఇక్కడ సి ఈవెంట్ స్నిప్పెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు దీనిపైన క్లిక్ చేసినారు అనుకోండి, మీకు ఇంకో కోడ్ కనిపిస్తుంది అనమాట. అంటే ఏ పేజ్ లో అయితే ఒక ప్రాఫిటబుల్ యాక్షన్ జరుగుతుంది అని అనుకుంటున్నారో, ఏ పేజ్ లో అయితే ఒక ఈవెంట్ జరుగుతుంది అని అనుకుంటున్నారో, ఆ పేజ్ లోకి వెళ్ళి ఈ కోడ్ ని పేస్ట్ చేయాలంట. సో చెప్పండి, ఒకవేళ మనం ఈ మెథడ్ పురాణ జమానా మెథడ్ ఫాలో అవుతే ఈ కోడ్ ని మనం ఏ పేజ్ లో పేస్ట్ చేయాలి? గెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వేర్ టు పేజ్. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్, థ్యాంక్ యూ పేజ్ లో పేస్ట్ చేయాలి. కానీ థ్యాంక్ యూ పేజ్ లో డైరెక్ట్లీ కోడ్ పేస్ట్ చేస్తారా ఏంటి? విల్ యూ పేస్ట్ ఇట్ షార్ట్ కోడ్. డైరెక్ట్లీ గైస్? షార్ట్ కోడ్. షార్ట్ కోడ్ కాదు, కస్టమ్ హెచ్టిఎంఎల్ అన్నమాట. ఓకే, ఏం ఎలిమెంట్ గైస్? విచ్ ఎలిమెంట్ డు వి నీడ్ టు యూస్? కస్టమ్ కస్టమ్ హెచ్టిఎంఎల్ అన్నమాట. ఓకే, ఇట్లా మీరు పేస్ట్ చేయాలి. ఇప్పుడు మన వెబ్సైట్ లో వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసిన వాళ్ళకి ఈ కోడ్ కనిపిస్తుందా ఏంటి? కెన్ దే సీ ద కోడ్ గైస్? నో. వాళ్ళకి ఏం కనిపించదు. ఫస్ట్ అట్లా పెట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఓడిఎంటి వెబ్సైట్ లో మొత్తం కూడా కోడే ఉంది గైస్. ఇప్పుడైతే ఇంకా సుభాష్ సార్ మొన్న మొత్తం వెబ్సైట్ ని మార్చారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఎవ్రీథింగ్ ఇస్ కోడ్ అన్నమాట. సో ఇదంతా ఏమనుకుంటున్నారు? ఏం ఎలిమెంట్ ద్వారా ఈ కోడ్ పెట్టినాం? కస్టమ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అన్నమాట. చాట్ జీపీటీ ద్వారా కోడ్ తీసుకొని చాట్ జీపీటీ కోడ్ ని ఇక్కడ పెట్టేస్తే మొత్తం ఇట్లా యాడ్ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు, మీకు సర్ క్లాసెస్ లో కవర్ అవుతుంది ఏఐ ద్వారా మీరు వెబ్సైట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, బట్ మీరు ఏఐ ని వాడి, కోడ్ ని వాడి, కస్టమ్ హెచ్టిఎంఎల్ ని వాడి వెబ్సైట్స్ ఎట్లా డిజైన్ చేయాలి, ల్యాండింగ్ పేజెస్ ఎట్లా డిజైన్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు అనమాట ఇన్ సర్ క్లాసెస్. మీకు ఏఐ టూల్స్ క్లాసెస్ లో ఒక 1 or 2 days వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది తెలుసా. అంటే ఇప్పుడు వర్డ్ ప్రెస్ ఈజీ, బట్ వర్డ్ ప్రెస్ కాకుండా మీకు ఈవెన్ ఏఐ ని వాడి, కోడ్ ని వాడి హౌ టు డూ ఇట్ అనేది కూడా కవర్ అవుతుంది. ఏం లేదు, చాట్ జీపీటీ కోడ్ ఇవ్వమంటే కోడ్ ఇస్తుంది. కోడ్ తీసుకొని వెబ్సైట్ లోపల పెట్టాలి. అప్పుడు మనం ఏం ఎలిమెంట్ వాడతామంటే గెస్ట్ చేయండి. ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసినాం. కస్టమ్ కస్టమ్ హెచ్టిఎంఎల్. సార్ కూడా మీకు కస్టమ్ హెచ్టిఎంఎల్ ద్వారా కోడ్ పేస్ట్ చేపిస్తారు అన్నమాట. ఓకే, సో మీకు అర్థమైందా గైస్ కన్వర్జన్ ట్రాకింగ్ అంటే ఏంటిది అనేది? ఆల్ ఆఫ్ Yes, యూ, ma'am. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఎస్. సో Yeah. దట్ ఈస్ అబౌట్ కన్వర్జన్ ట్రాకింగ్ అన్నమాట. ఓకే, ఇంకా దానితో పాటు యాప్ నెట్వర్క్ కూడా నేర్చుకుందాం. యాప్ నెట్వర్క్ అనేది యాప్ ఉంటేనే యాడ్ రన్ చేస్తారు. యాప్ లేనిది ఎవరైనా యాడ్ రన్ చేస్తారా ఏంటి? యాప్ నెట్వర్క్ కోసం విల్ ఎనీబడి డూ లైక్ దట్ గైస్? No. నో. అలా అని యాప్ డెవలప్ ఏం చేయం మనం కోర్స్ లో. బట్ ఒకవేళ యాప్ ఉంటే యాప్ కి యాడ్ ఎట్లా రన్ చేయాలో నేర్చుకుంటాం. ఇది జస్ట్ 5 నిమిషాల పని కేసు. అన్నిటికంటే ఈజియెస్ట్ నెట్వర్క్ ఇది. ఇక్కడ బ్రెయిన్ వాడాల్సిన పని లేదు అసలు. చెప్పండి, యాప్ నెట్వర్క్ టైప్ ఏంటిది అండి? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ యాప్ నెట్వర్క్? Text, image, video. వీడియో. వీడియో అన్ని. మరి బిడ్డింగ్ టైప్ ఏంటిది? వాట్ ఈస్ ద బిడ్డింగ్ టైప్ ఆఫ్ యాప్ CPI, నెట్వర్క్? cost per installation. కాస్ట్ పర్ ఇన్స్టాలేషన్. ఓకే, యాడ్ ఎక్కడ కనిపిస్తుంది అండి? SCR. ఏమైంది గైస్? నెట్వర్క్స్ క్లాస్ మర్చిపోయారా? GDPW. ఎస్సిఆర్పి, జిడిపిడబ్ల్యూ, యూట్యూబ్ అండ్ ఆల్సో ప్లే స్టోర్. ఓకే, తర్వాత టార్గెటింగ్ ఎలా చేస్తాము? Location. లొకేషన్ Keyword. బట్టి మనం టార్గెటింగ్ అనేది చేస్తాం అన్నమాట. అంతే కదండి? ఎస్. సో ఇప్పుడు యాప్ నెట్వర్క్ యాడ్ ఎట్లా వర్క్ చేయాలో మీరే చెప్పండి. క్రియేట్ క్యాంపెయిన్. ఓకే, నెక్స్ట్ క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ ఎ గైడెన్స్. ఏం App. నెట్వర్క్ అని చూస్ చేసుకోవాలి? App. యాప్ నెట్వర్క్, రైట్. క్యాంపెయిన్ కి ఒక పేరు ఇచ్చేసుకోండి. పేరు ఇచ్చిన తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసి
సబ్ టైప్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు సేమ్ యూట్యూబ్ లాగా. లైక్ మీకు ఇన్స్టాలేషన్స్ కావాలి అంటే యాప్ ఇన్స్టాల్స్, లేదు నాకు ఎంగేజ్మెంట్ కావాలి, జనాలు మా యాప్ ని వాడాలి అంటే యాప్ ఎంగేజ్మెంట్. కానీ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అంటే మన దగ్గర ఆల్రెడీ ఎంతమంది మన యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ ఉండాలంట? 50,000 పీపుల్ మన యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఉండాలంట. ఓకే, దట్ ఈస్ ద రిక్వైర్. ఇది ఏంటిది? ప్రీ రిజిస్ట్రేషన్స్ కోసం. లైక్ ఏదైనా కొత్త మోడల్ ని లాంచ్ చేసేటప్పుడు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఐడియా ఉందా guys మీకు? లైక్ బిఫోర్ లాంచింగ్ ఇట్స్ చాలా మంది ప్రీ రిజిస్టర్ చేసుకుంటారు కదా. సో మీరు కొంచెం హైప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీ యాప్ కి అన్నప్పుడు యూ గైస్ కెన్ జస్ట్ గో విత్ దిస్ అన్నమాట. కానీ ఇది ఓన్లీ దేనికి వస్తుందండి? ఏ డివైస్ లో వస్తుంది? ఓన్లీ ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్. ఓకే, సో ఇప్పుడు నేను యాప్ ఇన్స్టాల్స్ అని సెలెక్ట్ చేసుకున్నా. మీ యాప్ దేన్ని సపోర్ట్ చేస్తుంది? ఆండ్రాయిడ్ కి సపోర్ట్ చేస్తుందా, ఐఓఎస్ కి సపోర్ట్ చేస్తుందా అని అడుగుతున్నారు. ఐఓఎస్ అంటే ఏం లేదు, ఈ యాపిల్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అదే అన్నమాట. సో ఇప్పుడు మన యాప్ ఆండ్రాయిడ్ కి సపోర్ట్ చేస్తే ఆండ్రాయిడ్, ఐఓఎస్ కి సపోర్ట్ చేస్తే ఐఓఎస్. కానీ రెండింటిని సపోర్ట్ చేస్తే ఏం చేయాలి గైస్? రెండింటిని సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుందా చెప్పండి? ఆమ్ ఐ ఏబుల్ టు సెలెక్ట్ బోత్ అంటే No. నో కదా. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారు? రెండు క్యాంపెయిన్స్ ని క్రియేట్ చేసుకోవాలి, అంతేనా కదా? ఆండ్రాయిడ్ కోసం ఒక క్యాంపెయిన్, ఐఓఎస్ ని సెలెక్ట్ చేసుకొని ఇంకో క్యాంపెయిన్. తర్వాత లుక్అప్ యువర్ యాప్ అంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక మంచి డెవలపర్ ఉన్నాడు, ఆ డెవలపర్ యాప్ ని డెవలప్ చేసి దాని ప్లే స్టోర్ లో కూడా యాడ్ చేసినాడు అంటే మీరు ఏ యాప్ నైతే ఇక్కడ సెర్చ్ చేస్తారో ఆ యాప్ మీకు కనిపించేస్తుంది. నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ యాప్ ని సెర్చ్ చేస్తున్నాను గైస్? విచ్ యాప్ ఆమ్ ఐ సర్చింగ్ రైట్ నౌ? మింత్రా. మింత్రా కదా. సో ఇప్పుడు నేను మింత్రా కోసం యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. మింత్రా అని సెలెక్ట్ చేసుకున్నా. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, లొకేషన్ టార్గెట్ చేసుకోండి. ఇక ఇన్స్టాలేషన్స్ కదా, ఆల్ ఓవర్ హ్యామ్ సెలెక్టింగ్ ఇండియా. 10 లాంగ్వేజెస్, ఇవన్నీ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఇవన్నీ మీరు ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక డైరెక్ట్లీ మనం ఏ లెవెల్లోకి వచ్చేసామంటే చూడండి, వీ హ్యావ్ కమింగ్ టు Text విచ్ level. లెవెల్? Ad యాడ్ copy. కాపీ లెవెల్లోకి వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఇమేజ్ కూడా నేను యాడ్ చేయలేదు, ఆటోమేటిక్ గా గూగుల్ ఇమేజ్ ని కూడా యాడ్ చేసుకుంది. అబ్జర్వ్ చేస్తున్నారా గైస్ మీరు అందరు ఇక్కడ? ఎస్, ఆటోమేటిక్ గా ఇట్ హాస్ ఓన్లీ క్రియేటెడ్ అన్నమాట. అందుకోసమే చెప్పిన చాలా ఈజీ ఉంటది. సో ఇక్కడ ఎస్సీఆర్పి మీద మన యాడ్ కనిపిస్తుంది కాబట్టి మనం ఏమి ఇస్తామండి? హెడ్ లైన్స్ అండ్ ఇంకేమి ఇస్తాము? డిస్క్రిప్షన్స్ అనేది ఇస్తాం కదా. ఎస్సీఆర్పి మీద యాడ్ కనిపించాలి అంటే కావాల్సింది ఏంటి గైస్? ఇమేజ్ కావాలా, వీడియో కావాలా, హెడ్ లైన్ అండ్ డిస్క్రిప్షన్ కావాలా? Headline and description. మరి దానికోసమే కదా హెడ్ లైన్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాం. తర్వాత అది GDPW స్లాట్ లో కనిపించాలి అంటే మనం ఏం యాడ్ చేసుకోవచ్చు? వాట్ వి కెన్ యాడ్? ఇమేజ్. బై డిఫాల్ట్ గూగుల్ యాడ్ చేసుకుంటది, బట్ నేనే సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను అంటే అప్లోడ్ అయినా చేసుకోవచ్చు అన్నమాట ఇమేజెస్. అలానే వీడియోస్ యూట్యూబ్ లో మంచిగా కనిపించడానికి మీరు ఇక్కడ సర్చ్ యూట్యూబ్ లోకి వెళ్ళి, ఇప్పుడు మింత్రా అనుకున్నాం కదా, కాబట్టి నేను మింత్రా అని సర్చ్ చేస్తున్నా. ఏదో ఒక వీడియోని చూస్ చేసుకుందాం. ఓకే, లెట్ us చూస్ దిస్ యాజ్ అవర్ వీడియో. దెన్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. రైట్, అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్ సైడ్ మన అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే అంటే GDPW లో ఇట్లా కనిపిస్తుందా కనిపించదా అండి? వెబ్సైట్స్ లోపల డూ వి సీ దీస్ కైండ్ ఆఫ్ యాడ్స్ ఆర్ నాట్? ఎవ్రీ వన్ వి సీ దెమ్ కదా. తర్వాత సర్చ్ లాగా ఎస్సీఆర్బి లో ఇట్లా కనిపిస్తుంది. యూట్యూబ్ లో ఈ విధంగా కనిపిస్తుంది. చూసారా చూడలేదా గైస్ మీరు యూట్యూబ్ లో ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ ని? ఎస్ ఆర్ నో? గూగుల్ డిస్కవరీలో కూడా కనిపిస్తుంది, అలానే ప్లే స్టోర్ లో కూడా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఆడియన్స్ సిగ్నల్ గైస్ అంటే టార్గెటింగ్ లాగానే అనుకోండి. సో మీరు ఇక్కడ టార్గెట్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ఆడియన్స్ కి ఏదో ఒక పేరు ఇచ్చేసి కస్టమ్ సెగ్మెంట్స్ గుర్తుందా? ఇది మనం డిస్ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్ లో చూసినాం. సేమ్ 2 ఆప్షన్స్. డూ యూ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ? పీపుల్ విత్ ఎనీ ఆఫ్ దిస్ ఇంట్రెస్ట్, లేదంటే ఏదైనా టర్మ్ ని సర్చ్ చేస్తే అట్లా మీరు కస్టమ్ సెగ్మెంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, పీపుల్ హూ హ్యావ్ ప్రీవియస్లీ ఇంటరాక్టెడ్ విత్ యువర్ బిజినెస్ అంటే ఏంటండి? రీమార్కెటింగ్ గుర్తుందా మీ అందరికి? యూ రిమెంబర్ వెబ్సైట్ విజిటర్స్, యూట్యూబ్ వ్యూస్ విజిటర్స్ అన్నట్టు. దెన్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, అఫినిటీ, లైఫ్ ఈవెంట్స్, డెమోగ్రఫిక్ బట్టి, పెరెంటల్ స్టేటస్, మ్యారిటల్ స్టేటస్ బట్టి, వీటి బట్టి కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్, ఇది నార్మల్ టార్గెటింగ్ కిందకి రాదు. ఇదేంటిది అంటే ఆడియన్స్ సిగ్నల్ అన్నమాట.
అంటే మీరు ఇక్కడ ఎవరినైతే టార్గెట్ చేస్తారో అది గూగుల్ ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే గూగుల్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సిగ్నల్. అంటే మనము గూగుల్ కి ఒక సిగ్నల్ ఇస్తున్నాము అని అర్థం. సో గూగుల్ మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళని ఒక సిగ్నల్ లాగా కన్సిడర్ చేసి వాళ్ళ లాంటి సిమిలర్ ఆడియన్స్ ఉంటారా ఉండరా అండి, విత్ సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ జెండర్, సేమ్ పీపుల్, విల్ దేర్ బి మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉంటారా ఉండరా చెప్పండి. సిమిలర్ ఇంట్రెస్ట్ తోటి సిమిలర్ పీపుల్ ఉంటారు కదా. సో గూగుల్ మనం ఎవరినైతే టార్గెట్ చేసుకున్నామో వాళ్ళని ఒక సిగ్నల్ లాగా కన్సిడర్ చేసి వాళ్ళ లాంటి ఆడియన్స్ కి మన అడ్వర్టైజ్మెంట్ అనేది చూపిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా గైస్? చూడండి, సెలెక్ట్ అన్ ఆడియన్స్ టు యూజ్ అ సిగ్నల్ టు రీచ్ రైట్ కస్టమర్స్ ఫాస్టర్. సో గూగుల్ మనకి సిగ్నల్ ఇస్తుందా, మనం గూగుల్ కి సిగ్నల్ ఇస్తున్నాము? ఎవరెవరికి సిగ్నల్ ఇస్తున్నారండి? మనమే మనమే గూగుల్ కి సిగ్నల్ ఇస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మన బిజినెస్ గురించి మనకి ఎక్కువ తెలుసా, గూగుల్ కి ఎక్కువ తెలుసా? హూ నోస్ మోర్ అబౌట్ అవర్ మనకి బిజినెస్? we ఆబ్వియస్లీ know. అస్ అన్నమాట. సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? గూగుల్ యాడ్స్ యూజెస్ యువర్ సిగ్నల్స్ టు ఫైండ్ న్యూ కస్టమర్స్, న్యూ కన్వర్షన్స్ అక్రాస్ సర్చ్, డిస్ప్లే అండ్ మోర్ అన్నమాట. సో ఇంకా ఎక్కువ మందికి మన యాడ్ కనిపించేలాగా చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆడియన్స్ సిగ్నల్. దెన్ అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఏం కావాలంటే మనం దేనిపైన ఫోకస్ పెడతాము? ఆబ్వియస్లీ యాప్ నెట్వర్క్ అంటే ఇన్స్టాలేషన్స్ మీదనే కదా. తర్వాత గూగుల్ ఎంత రికమెండ్ చేస్తుంది ఇక్కడ? హౌ మచ్? 3.59 అని చెప్తుంది. నేను ఏదో ఒక 10 రూపీస్ 15 రూపీస్ అన్నట్టు ఇచ్చేస్తున్నా. దెన్ ఇక్కడ ఏం యాడ్ చేయాలంట? డైలీ బడ్జెట్ అన్నది యాడ్ చేసుకోండి. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఇక ఫైనల్ గా ఏం చేయాలండి? వి నీడ్ టు సింప్లీ పబ్లిష్ ఇట్ Verify. అన్నమాట. మీరు యాడ్ గ్రూప్ పేరు ఇవ్వాలనుకుంటే యాడ్ గ్రూప్ పేరు ఇచ్చేసి పబ్లిష్ బటన్ పైన క్లిక్ చేయండి, సరిపోతుంది. అర్థమైందా గైస్ మీకు యాప్ నెట్వర్క్ అసలు ఇక్కడ ఏముంది చెప్పండి అర్థం చేసుకోవడానికి? ఈస్ దేర్ ఎనీ సచ్ గ్రేట్ కాన్సెప్ట్ ఓవర్ హియర్ ఎవ్రీ వన్? వాట్ No. యూ సే? నథింగ్ కదా. ఇప్పుడు చెప్పండి, వేరే యాప్ కోసం చేద్దాం ఈసారి. యూ గైస్ గైడ్ మీ, ఐ విల్ డూ ఇట్. ఏం చేయాలండి ఫటాఫట్ చెప్పండి. Create a Campaigns, guidance. app. app, యాప్. ఓకే, campaign, App ఏదో ఒకటి installation. చూస్ iOS. చేసుకోండి. అవును ఏదైనా మేడం. స్విగ్గీ కోసం చేద్దామా? స్విగ్గీ Yes, దెన్ ma'am. Continue. కంటిన్యూ. నెక్స్ట్ India. లొకేషన్, రైట్? దెన్ ఇక్కడ మోర్ సెట్టింగ్స్, లాంగ్వేజెస్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ గూగుల్ రికమెండ్ చేస్తుంది హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ కూడా. డిడ్ యూ అబ్జర్వ్ దిస్ గైస్? మీరు అబ్జర్వ్ చేశారా? గూగుల్ రికమెండ్ చేస్తుంది మనకి హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ కూడా. డిడ్ యూ ఆల్ సీ దట్, ఆల్ ఆఫ్ యూ? యా, yeah, హెడ్లైన్స్, డిస్క్రిప్షన్. అంటే మీకు నచ్చకపోతే మీరు మీ సొంతంగా యాడ్ చేసుకోవచ్చు, బట్ బాగానే ఉన్నాయి కదా, బాగానే ఇస్తుంది కాబట్టి ఇవే తీసుకొని మనం అక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి Site ఈ links ఇమేజ్ ఇవ్వలేదు. అనేది ఏంటి గైస్? సైట్ లింక్స్ ఇవ్వలేదు, అంటే సెర్చ్ కూడా చేస్తున్నాం కదా. అది ఇచ్చుకుంటది, ఎక్స్టెన్షన్స్ కూడా మోస్ట్లీ అదే ఇచ్చుకుంటది. ఓకే, ఒకవేళ అది ఇవ్వకపోతే మీరు ఇచ్చేసేయండి గైస్. బట్ గూగుల్ ఓన్లీ విల్ యాడ్ ఎక్స్టెన్షన్స్ యాజ్ వెల్. పొద్దున క్లాస్ చెప్పేటప్పుడు ఎక్స్టెన్షన్స్ కూడా అదే యాడ్ చేసుకుందాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇమేజ్ కూడా అదే యాడ్ చేసేసింది, అన్ని అదే చేసేసింది. ఇక మీరు సింప్లీ ఆడియన్స్ సిగ్నల్స్ కూడా టార్గెట్ చేసుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్, దెన్ ఇన్స్టాల్ వాల్యూమ్, దెన్ యూ గైస్ కెన్ జస్ట్ యాడ్ ద ప్రైస్, డైలీ బడ్జెట్ ఇచ్చేసేయండి, అండ్ దట్ ఈస్ ఎనఫ్. అంతే. ఇక మీరు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి పబ్లిష్ చేసేస్తే సరిపోతుంది. అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఆల్ ఆఫ్ యూ? యాప్ నెట్వర్క్, ఈజ్ ఇట్ ఈజీ ఆర్ నాట్? ఎవ్రీబడి, వెరీ ఈజీ కదండి. యా, సో యాప్ నెట్వర్క్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ టాస్క్ ఏంటిది అంటే చిన్న టాస్కే. ఓకే, సో ఎవ్రీ వన్ ట్రై టు ప్రాక్టీస్ కన్వర్షన్ ట్రాకింగ్. మీ అందరి దగ్గర వెబ్సైట్స్ ఉన్నాయి కదా గైస్? ఎవ్రీ వన్, ఐ థింక్ యూ గైస్ హ్యావ్ వెబ్సైట్స్ విత్ యూ. yeah, ma'am. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. ఆ కాంటాక్ట్ ఫామ్ ని ఎట్లా రీడైరెక్ట్ చేయాలి, నిజంగా థ్యాంక్ యూ పేజ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా మీరు. విల్ యూ ఎక్స్ప్లోర్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? Yeah, ma'am. అది రీడైరెక్ట్ చేయడం అవన్నీ చూడండి, మీకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. ఉట్టిగా కన్వర్జన్ Ma'am, సెటప్ ఒక చూడండి. డౌట్ మ్యామ్, ఆ థ్యాంక్ యూ పేజ్ ని మెనూలో యాడ్ చేయొద్దు కదా మ్యామ్? చెయ్యొద్దు. ఇక యాడ్ చేస్తే ఇక మనం కన్వర్జన్ ట్రాకింగ్ ఈ ఫామ్ కి చేసి వేస్ట్ అన్నమాట ఇక. ఓకే, ఓకే, బికాస్ థ్యాంక్ యూ పేజ్ అప్పుడు ఎవరైనా వెళ్తారు. ఇక కాంటాక్ట్ పేజ్ కి థ్యాంక్ యూ పేజ్ కి ఏం డిఫరెన్స్ ఉంటది? ఏం ఉండదు కదా. సో ఓకే, ఓన్లీ ఫామ్ ఫిల్అప్ చేసిన వాళ్ళు, మన కన్వర్జన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే థ్యాంక్ యూ పేజ్ కి పోవాలి, అంతే కదా గైస్? సో యూ షుడ్ నాట్ యాడ్ థ్యాంక్ యూ పేజ్ టు ద మెనూ అన్నమాట. ఓకే,
ఎస్. సో కన్వర్షన్ ట్రాకింగ్ ప్రాక్టీస్ చేయండి. అలానే యాప్ నెట్వర్క్ ఫర్ ఎనీ యాప్ కెన్ యూ ప్రాక్టీస్ గైస్ ఆల్ ఆఫ్ యూ. ఏదో ఒక యాప్ కోసం నచ్చిన యాప్ కోసం ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్కసారి చేయండి మస్తు ఎక్కువ. వన్ క్యాంపెయిన్ ఇస్ ఇనఫ్. జస్ట్ ఇది రియల్ టైమ్ లో కూడా ఎక్కువగా చేయరు. ఈ షాపింగ్ యాడ్స్ కానివ్వండి, యాప్ నెట్వర్క్ కానివ్వండి ఉంటేనే చేస్తారు, లేకపోతే ఎందుకు చేస్తారు చెప్పండి. సో ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేసి కంఫర్ట్ టుమారోస్ క్లాస్. అండ్ దాంతో పాటు కన్వర్షన్ అంటే ఏంటిది, వాట్, వై, దీని గురించి మీరు ఒక చిన్న వీడియో క్రియేట్ చేసి లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేస్తారా గైస్? విల్ యూ డూ దట్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్వర్షన్? కన్వర్షన్ ట్రాకింగ్ ఎందుకు చేయాలి? దానివల్ల బెనిఫిట్ ఏంటిది? దీని గురించి ఒక చిన్న 2 minutes వీడియో క్రియేట్ చేసి ఎక్కడ అప్లోడ్ చేస్తారు గైస్ మీరు? వేర్ ఆర్ యూ గోయింగ్ టు అప్లోడ్ అండి? లింక్డ్ఇన్. LinkedIn లో అప్లోడ్ చేయండి. ఓకే. సో ఎవ్రీబడి అండర్స్టూడ్ టుడేస్ క్లాస్, ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ అనుకుంటాను. ఎవ్రీ 2 కాన్సెప్ట్స్ కూడా, రైట్? ఎస్ మ్యామ్. సో మనం ఫ్రైడే రోజు ఏం నేర్చుకోబోతున్నాం గైస్? గెస్ చేయండి. వాట్ ఆర్ వి గోయింగ్ టు Shopping. లెర్న్ ఆన్ ఫ్రైడే? Social media.